మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. 5 నెలల క్రితం దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి కల్కత్తా ట్రైనీ డాక్టర్ అత్యాచారం ఆపై హత్య కేసులో దోషిగా సంజయ్ రాయ్ని తేల్చేసింది కోర్టు. రేపు శిక్ష కూడా పడుతుంది. మరి జనవరి 18నే తీర్పును వెలువరించవచ్చు కదా, ఎందుకు 18 నుంచి 20కి పోస్ట్పోన్ అయింది? దీంట్లో ఏమైనా మార్పులు జరుగుతాయా? మరి ఇంత లేట్ ఎందుకైంది? అసలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఈ కేసులో కూడా 5 నెలల పాటు ఎంక్వైరీ ఇంత లేట్గా ఎందుకు సాగింది? అండ్ మరి తనకి సపోర్ట్ చేసిన మిగతా వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి? పూర్తి డీటెయిల్స్ మనకి చెప్పడానికి మన స్టూడియోకి అడ్వకేట్ ఇమ్మనేని రామారావు గారు వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. ఇందాక నేను అన్నట్టుగా 5 months బ్యాక్ ఈ ఇన్సిడెంట్ జరిగింది. 5 monthsగా ఇన్వెస్టిగేట్ చేశారు. ఇది పర్టికులర్గా ఈ కేస్ ఓవరాల్ నేషనల్ వైడ్గా చాలా సంచలనంగా మారింది. ప్రతి జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా రోడ్ పైకి ఎక్కి ఫైట్ చేశారు, చాలా ప్రొటెస్ట్ చేస్తున్నారు, స్టిల్ చేస్తున్నారు. ఇంత చేస్తున్నా కూడా ఈ కేసు ఇంత లేట్ అవ్వడానికి కారణాలు ఏంటి? లేట్ అనే విషయాన్ని నేను మీతో ఏకీభవించాను. 57 రోజులలో రికార్డ్ స్థాయిలో ఒక క్రిమినల్ కేసు, అది కూడా సెన్సేషనల్ క్రిమినల్ కేసులో జడ్జ్మెంట్ ఇవ్వడం అనేది అతి తక్కువ కేసులలో జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇంత సెన్సేషనల్ కేసు, ఇప్పుడు పోలీస్ వాళ్ళ పాత్ర ఏంది, దీనిలో ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పాత్ర ఏముంటుంది, లేకుంటే నార్మల్గా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పాత్ర అనేది ఏంటంటే నేర పరిశోధనలో భాగంగా వాళ్ళు ఎన్నో ఆధారాలు సేకరించవలసి వస్తుంది. టైం పడుతుంది. ఇది ప్రజల దృష్టికి వచ్చింది. ఇప్పుడు కొన్ని క్రిమినల్ కేసెస్లో సంవత్సరాల కొద్ది ట్రయల్లు జరుగుతున్న కేసెస్ కూడా మనం చూస్తున్నాం. అయితే రికార్డు స్థాయిలో 57 రోజులు అంటే న్యాయ ప్రక్రియలో ఎన్నో సాంకేతిక అంశాలు ఉంటాయి. ఆ సాంకేతిక అంశాలను అడ్డంగా చూపుతూ ఒక నేరస్తుడు ఎన్నో అంటే అడ్డుపుల్లలు అనుకోవచ్చు, ఎట్లా అంటే దానిలో డిలేస్ కానీ అవన్నీ చేయవచ్చు. కాకుంటే అవన్నిటిని అధిగమించి కేవలం 57 రోజులలో ట్రయల్ కంప్లీట్ చేసిన ఘనత మన ఇండియన్ జ్యుడిషియరీకి దక్కుతుంది. అయితే దీనిలో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేసిండ్రు వాళ్ళ పాపం చాలా బాధాకరం. వాళ్ళ తల్లిదండ్రులు కానీ, అదేవిధంగా ఆమె సన్నిహితులు కానీ, ఆ విక్టిమ్ సన్నిహితులు కానీ, అదేవిధంగా జూనియర్ వైద్య కళాశాలలో చదివే వైద్య విద్యార్థులు కానీ, లేకపోతే పీజీ స్టూడెంట్స్ కానీ, డాక్టర్స్ కానీ, దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనం సృష్టించింది. దీనిలో పరిశోధనలో భాగంగా ఎన్నో విషయాలు అంటే అనుమానాలను రేకెత్తించే విధంగా పరిశోధన ఉన్నది, సరైన తొవ్వల ఓతలేదు, పోలీస్ వాళ్ళు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తలేరు అనే విషయాలు కొంతమంది అన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చాలా అనుమానాలు వ్యక్తపరిచిండ్రు. బాడీని మాకు తెలిపలేదు, ఈ విషయం తెలిపలేదు. అదేవిధంగా చాలా డిలే చేసిండ్రు. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ, లేకుంటే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ, నేను కూడా ఒక 16th రోజు ఒక పిటిషన్, 9th రోజు ఇన్సిడెంట్ అయింది, 9/8/2024. సో 10th వరకు మొత్తం అంతా పేపర్లలో రావడము, అది కంటిన్యూ కావడం, అదంతా జరిగింది. ఎన్నో సంఘాలు, ఇప్పుడు మహిళా సంఘాలు కానీ, అదేవిధంగా మానవ హక్కుల కార్యకర్తలు కానీ, మానవ హక్కుల రక్షణకు పోరాడే కొంతమంది ప్రామినెంట్ వ్యక్తులు కానీ, అదేవిధంగా మెడికల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇప్పుడు నాలాంటి లాయర్స్ కానీ, ఎంతోమంది జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కానీ వాళ్ళు పిటిషన్స్ దాఖలు చేయడం. దానిలో కొంతమంది ఏం కోరడం జరిగిందంటే ఈ ట్రయల్ అనేది నిష్పక్షపాతంగా జరగాలి, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఈ అనుమానాలన్నింటినీ నివృత్తి చేయాలి, అదేవిధంగా దోషులు తప్పించుకోరాదు, అదేవిధంగా మహిళలకు రక్షణ అంటే చట్టాలు చేసిండ్రు. ఇంతకుముందు నిర్భయ చట్టం చేసిండ్రు, లేకుంటే దిశ చట్టం చేసిండ్రు, అట్లాంటి చట్టాలు ఎన్నో చేసిండ్రు. ఆ చట్టాలు పూర్తి స్థాయిలో మహిళలకు రక్షణ కల్పిస్తున్నాయా
ఇంకా ఏమన్నా అదనంగా రక్షణ కల్పించాలా, ఆ విషయాల మీద మీరు దృష్టి సారించండి అనే విషయాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్కు, అదేవిధంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్స్కు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, పిటిషన్స్ చేయడం జరిగింది, కంప్లైంట్స్ పెట్టడం జరిగింది. అయితే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా సుమోటో వ్యక్తిగతంగా వాళ్ళే సుమోటోగా తీసుకొని చైర్పర్సన్ గారు వారు ఒక కంప్లైంట్. అయితే మీడియాలో వచ్చిన కథనాలు, మీడియాలో కొన్ని ఇప్పుడు TV18 అని ఒక నేషనల్ మీడియాలో వచ్చిన కథనం ఆధారంగా వెస్ట్ బెంగాల్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీని మీద దర్యాప్తు చేయడం జరిగింది. అయితే ఈ ప్రక్రియలన్నీ మొత్తం ఒకదానికొకటి అనుసంధానంగా జరిగినాయి. అదేవిధంగా బరక్పూర్ ఎస్పీ, ఆ కన్సర్న్డ్ ఏరియా అనేది బరక్పూర్ అనే జిల్లాలో జరిగింది కాబట్టి, అదేవిధంగా కోల్కతాకు సంబంధించిన కమిషనర్ కానీ వ్యక్తిగతంగా మీరు దీని మీద ఒక నివేదిక అనేది ఇవ్వండి అనే విషయాన్ని కూడా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో అనుమానాలకు ఏడ తావిచ్చిందంటే, అనుమానాలు ఏడ రేకెత్తడం మొదలైనవి అంటే మొత్తం వ్యాండలైజ్ చేసిన హాస్పిటల్. దానిలో భాగంగా మొత్తం ఎట్లా పడితే అట్లా ర్యాన్సాక్ చేసుడు, కాలబెట్టుడు, గీలబెట్టుడు అన్నీ చేసినప్పుడు ఆధారాలను మొత్తం డిస్ట్రాయ్ చేసిందనే అనుమానాలు కొంతమంది మనసులో రేకెత్తినాయి. అదేవిధంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా సీరియస్ అయింది, కోర్ట్స్ కూడా సీరియస్ అయినాయి. అరే ఇదేంది, సుప్రీంకోర్టు కూడా కొంతమంది సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకుపోయినారు ఇవి. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఇన్వెస్టిగేషన్ అనేది ఒక ప్రక్రియ, పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి అనేది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి మేము చట్టాలు కల్పిస్తున్నాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనే ప్రక్రియలో, నేర పరిశోధనలో మేము జోక్యం చేసుకోము. అదేవిధంగా ఇప్పుడు ఒక ఏజెన్సీ మీద ఎన్నో అనుమానాలు వచ్చినప్పుడు దేశంలోనే ప్రత్యేకమైన మనం అత్యున్నత నేర పరిశోధన విభాగం అని అనుకుంటాం సిబిఐ. ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా ఒక ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చుకుంటూ సిబిఐ అనే సంస్థను, ఫారిన్ కంట్రీలు ఎట్లయితే మన అమెరికాలో ఎట్లయితే FBI అనే మోడల్లో మన దగ్గర కూడా సిబిఐ అనే సంస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నో సంచలనాత్మకమైన కేసులు, అదేవిధంగా పెద్ద పెద్ద వ్యక్తులు, రాజకీయ నాయకులు కానీ, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు కానీ కొన్ని నేరాలకు పాల్పడ్డప్పుడు సిబిఐ ఇంతకుముందు ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకు శిక్షలు వేయించడం జరిగిందో అదే మాదిరిగా, అంటే దేశవ్యాప్తంగా ఇది ఒక అత్యంత దారుణమైన సంఘటన. దీనిలో ఎంత తొందరగానైతే అంత తొందరగా మనము ఆ విక్టిమ్కి కానీ, విక్టిమ్ ఫ్యామిలీకి కానీ న్యాయం చేయాలి. అదేవిధంగా నిందితులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో ఇన్వెస్టిగేషన్ అనే ప్రక్రియ సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సిబిఐ కూడా చాలా త్వరితగతిన వేగవంతంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఛార్జ్షీట్ వేసిన 57 రోజులనే మనకు చూస్తున్నాం. అయితే కన్విక్షన్ అనేది, అంటే ఈ నేరం నిరూపణ అయింది. అదే ఇదేంటంటే మన చట్టంలో ఎట్లుంటుందంటే, అతను నేరస్తుడుగా తేల్చినాక శిక్ష అనేది ఆ నేరస్తునికి, నీకు శిక్ష వేయబోతున్నాము, నీది మనం చెప్పుకునేది ఉంటే చెప్పుకోవాలి, ఈ శిక్ష తగ్గియొద్దా, లేకుంటే ఈ శిక్ష సరిపోదా అని మేము నిర్ణయించాలి. అతని ప్రవర్తనను ఆధారంగా చేసుకొని, అతను చెప్పే విషయాలను ఆధారంగా చేసుకొని. అదే దీనిలో ఇంకో విషయం ఏంటంటే, నేరస్తుడు కూడా నా ప్రమేయం అనేది, అంటే నా ఇన్వాల్వ్మెంట్ అనేది తక్కువ ఉన్నది, వేరే వాళ్ళు కూడా దీనిలో ఉన్నారు అనే విషయాన్ని చెప్తుండు. అయితే చెప్తుంటే అదేవిధంగా ఆ విక్టిమ్ తండ్రి వాళ్ళు చాలా దురదృష్టకరం, పాపం ఆయన కూడా దీనిలో చాలా మంది ఉన్నారు, దీనిలో నాకు కొద్దిగా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది సరిగ్గా లేదు అనేది నేను అనుకుంటున్నాను అనే విషయాన్ని ఆయన కూడా చెప్తాను. ఇన్ఫాక్ట్ నిన్న కూడా ఆయన ఒక DNA రిపోర్ట్లో 4 పురుషులతో పాటు ఒక మహిళా శాంపుల్ కూడా ఉంది, దీని అంతా కప్పిపుచ్చుతుంది సిబిఐ అనేది ఆయన అంటున్నారు. అయితే ఆయనకు శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించే
పరిజ్ఞానం అనేది ఉన్నదని నేను అనుకోను. ఎందుకంటే శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించాలి. అది ఇప్పుడు వార్తా సంస్థలు చెప్తాయి, అంటే పూర్తి స్థాయిలో దానిలో ఉన్నది వార్తా సంస్థలు కూడా చెప్పజాలవు. ఎందుకంటే ఇంకొకటి సుప్రీంకోర్టు కూడా ఏమన్నదంటే, మీరు మీడియా ట్రయల్ అనేది చేయకూడదు, దీంట్లో ఏది పడితే అది మాట్లాడితే అది ప్రజలకు వేరే విధంగా పోయే అవకాశం ఉంటుంది. అయితే మీడియాని తప్పు పట్టలేదు ఈడ కూడా, కాకుంటే మీరు మరింత బాధ్యతతో మెలగండి అనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే కేవలం దాంట్లో ఉన్న శాస్త్రీయ ఆధారాలను వాళ్ళు సేకరిస్తే దాన్ని విశ్లేషణ చేసే పరిజ్ఞానం ఆయనకు ఉండదు. అయితే కాకుంటే ఆయన ఇప్పుడు మనం చాలా బాధాకరం, ఏ తండ్రి అయినా కానీ అది చాలా బాధాకరం. కాకుంటే ఆయనకు ఆ విశ్లేషణ చేసే పరిజ్ఞానం లేదు. అదేవిధంగా మన చట్టంలో దాన్ని మళ్ళీ వేరే ఎక్స్పర్ట్స్తో విశ్లేషణ చేయించే అవకాశం అనేది లేదు. ఏదున్నా కానీ టెక్నికల్ ఎవిడెన్స్ అనేది కోర్టు ముందట పెట్టడం జరిగింది. కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని నిందితుడిని శిక్షార్హుడు, అతను నేరం చేశాడు అనే అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తపరిచింది. అదేవిధంగా శిక్షను ఖరారు చేస్తామనే విషయాన్ని క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్ అంటారు దాన్ని. క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్ మీద మనది వి ఫాలో అన్ అడ్వర్సోరియల్ సిస్టమ్ ఆఫ్ క్రిమినల్ ట్రయల్. క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్ మీద ఆ నేరస్తునికి చెప్పుకునే అవకాశం అనేది మన చట్టం కల్పిస్తుంది. అంటే ఇంత ఈ శిక్ష నాకు ఎక్కువ, లేకుంటే నాకు వర్తించదు, లేకుంటే నా వ్యక్తిగత కారణాల వల్ల, అట్లాంటి అసెస్మెంట్ అనేది కోర్టు చేయవచ్చు. అదేవిధంగా నేరస్తునికి ఆ అవకాశం శిక్ష వేసే ముందు అది చెప్పుకునే అవకాశం అనేది మన చట్టం కల్పిస్తుంది. కాబట్టి శిక్షా కాలం ఎంత ఉండవచ్చు, లేకుంటే మరణ శిక్ష విధిస్తామా అనే విషయాన్ని రేపు తీర్పులో అయిపోతుంది. సో అంటే ఈ విషయాన్ని నిన్న నిందితుడికి చెప్పారు, రైట్? అసలు నిన్న ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? శిక్షార్హుడే. ఓకే, అంటే క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్, ఇప్పుడు అతను దోషిగా తేలింది ట్రయల్లో. అయితే శిక్ష ఎంత వేస్తాము? అతనికి మరణ శిక్ష వేస్తామా, లేకుంటే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తామా, లేకుంటే ఇంకా వేరే శిక్ష? చట్ట ప్రకారం ఇప్పుడు 10 సంవత్సరాల నుండి, ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ చట్టంలో 10 సంవత్సరాల నుండి మరణ శిక్ష వరకు ఉన్నది, జీవితకాల శిక్ష ఉన్నది. అయితే కొన్ని సమయాలలో ఆ నేరస్తుని మానసిక స్థితి, ఆర్థిక స్థితి, సామాజిక స్థితి, ఈ 3 అంశాలను పరిగణనలోకి తీసుకొని మరణశిక్ష వేయాలన్నా, లేకుంటే ఇప్పుడు ఇది మరణశిక్ష అనేది రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్లో వేయాలి అనేది సుప్రీంకోర్టు చెప్తుంది చట్టం. రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసు, ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసు. అంత భయంకరంగా దారుణంగా ఒక స్త్రీని గాయపరిచి, అదేవిధంగా ఒక ఒంటరిగా ఉన్న స్త్రీ మీద అటాక్ చేసి దాని తర్వాత చంపడము అనేది చాలా దారుణమైన చర్య, హేయమైన చర్య. దీనికి మరణశిక్ష ఒకటే సరైన శిక్ష నేను నమ్ముతున్నాను. అయితే మరణశిక్ష వేస్తాము, లేకుంటే జీవితకాల ఖైదు వేస్తాము, లేకుంటే క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్ అనేది రేపు చెప్పబడుతుంది. ఆ క్వాంటమ్ ఆఫ్ సెంటెన్స్ మీద నేరస్తునికి చెప్పుకునే అవకాశం కూడా కోర్టు ఇస్తుంది. రేపు కూడా ఇస్తారా? రేపిస్తారు. ఓకే, రేపిస్తారు. అతను శిక్షార్హుడే. ఇప్పుడు ఈ కేసులో మనం చూస్తే అతన్ని బెయిల్ ఇవ్వకుండా లోపటిని పెట్టి ట్రయల్ చేయడం జరుగుతుంది. సో అతన్ని అడ్మిట్ చేయడం అనేది, ఎందుకంటే అతను బెయిల్ మీద లేడు కాబట్టి, లోపటినే ఉన్నాడు కాబట్టి, శిక్షాకాలము నీకు ఇంత వేస్తున్నాము అని అది ఒక ప్రక్రియ, అదొక దట్ ఈస్ ఎ ఫార్మాలిటీ. సో దాన్ని రేపటికి వాయిదా వేసి, అది ఎలాంటి పరిస్థితుల్లో ఉరి శిక్షని ఖరారు చేస్తారు, ఎలాంటి పరిస్థితుల్లో యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు? అంటే ఆ నిందితుడి నుంచి ఎలాంటి విషయాలని తెలుసుకుంటారు కోర్టు? అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే, రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసు అనే పదము ఉపయోగించింది సుప్రీంకోర్టు. కానీ ఇది ఇప్పటివరకు వేసిన ఉరి శిక్షలు కానీ, మరణ శిక్ష కానీ ఏ విధంగానైనా మన దగ్గర ఎగ్జిక్యూషన్స్ మోస్ట్ అడాప్టెడ్ మెథడ్ ఇస్ హ్యాంగింగ్. సో మరణశిక్ష వేసేటప్పుడు, ఖరారు చేసేటప్పుడు, అంటే డెత్ పెనాల్టీ డిస్ట్రిక్ట్ కోర్ట్ వేస్తుంది. ఇప్పుడు ట్రయల్ అనేది ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ జరుపుతుంది ఈ కేసులో. దాని తర్వాత దాన్ని హైకోర్టు కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది.
మ్మ్. ఉన్నత న్యాయస్థానం అనేది మరణ శిక్ష సరైనది అని కన్ఫర్మ్ చేయాల్సి అన్ని డెత్ పెనాల్టీస్లో మ్మ్. లైఫ్ ఇప్పుడు లైఫ్ దీనిలో రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేస్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఇంతకుముందు మరణ శిక్ష ఏ సమయంలో, మీరు అడిగినట్టు మరణ శిక్ష ఏ సమయంలో వేయవచ్చు అంటే ఎటువంటి నేరస్తులకు వేయవచ్చు, ఎటువంటి నేరాలకు మరణ శిక్ష అనేది సరైనదని కోర్టులు భావిస్తాయి అనే విషయాన్ని మనం చూస్తే రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేస్ మ్మ్. అనే పదాన్ని అంటే ఇప్పుడు మనం సైకలాజికల్గా ఆలోచిస్తే అంటే సైకాలజీని తీసుకుంటే ఒక హ్యూమన్ మైండ్, ఒక వ్యక్తి పరిస్థితుల ప్రభావంలో నేరం చేస్తాడు, ఒక వ్యక్తి ఉన్మాదిగా మారి నేరం చేస్తాడు, ఒక వ్యక్తి సైకలాజికల్ కండిషన్ సరిగా లేక అంటే నేర ప్రవర్తన అనే నేర ప్రవృత్తి అనేది మనము చూసుకుంటే కొంతమంది పైసల కోసం నేరాలు చేస్తారు, కొంతమంది పైశాచిక ఆనందం కొరకు నేరాలు చేస్తారు. అయితే ఈ విషయంలో మనం చూస్తే పైశాచిక ఆనందం కోసం చేసిన నేరంగా కనబడుతుంది. ఇప్పుడు కొంతమంది పైసల కోసం కొంతమంది ప్రాణాలు తీస్తారు. మొన్న అఫ్జల్గంజ్లో కాల్పుల కలకలం జరిగింది. అదేవిధంగా వాడు ఆడనే ఒక 2-3 మీద కాల్పులు జరిపి 2 చనిపోయారు, ఈడ కూడా వచ్చి కాల్పులు జరిపాడు అంటే వాడి నేరం, వాని ప్రవృత్తి. ఇప్పుడు మనం ఈడ చూసుకుంటే ఇప్పుడు రేప్ అనేది ఒక క్రైమ్, అదేవిధంగా మర్డర్ అనేది ఒక క్రైమ్. కేవలం వాని వాంఛ కొరకే వాడు ఒక ఆడమి మీద దాడి చేసి వాని లైంగిక వాంఛ అనేది తీర్చుకున్నాడంటే మనము లైఫ్ సెంటెన్స్తో అంటే ఆ ఆడ చూపబడ్డ కారణాల వల్ల లైఫ్ సెంటెన్స్ అంటే అన్ని రేప్ కేసెస్లో ఉరి వేయాలని లేకుంటే క్యాపిటల్ పనిష్మెంట్ వేయాలని లేదు. అయితే దీనిలో అతను పైశాచిక ఆనందం, అదేవిధంగా దాని తర్వాత ఏ విధంగానైతే గాయపరిచిండు, ఆమె బాడీ మీద ఎట్లాంటి గాయాలు అవుతున్నాయి, ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసుగానే మనం పరిగణించవచ్చు. అయితే నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక 23 సంవత్సరాల నా లీగల్ ప్రొఫెషన్లో నా 23 సంవత్సరాల స్టాండింగ్తో నేను ఏమనుకుంటున్నా అంటే కోర్టు మరణ శిక్షనే సరైనది అని అభిప్రాయపడుతుంది అనే భావనలో ఉన్నాను. అయితే దీనిలో చాలా అంటే ఇప్పుడు సామాజికంగా మీడియా చెప్పినంత మాత్రాన, లేకుంటే తల్లిదండ్రులు కోరడం వలన, లేకుంటే కొంతమంది సామాజిక కార్యకర్తలు లేకుంటే మహిళా సంఘాలు కోరడం వలన అనేది మరణ శిక్ష అనేది వేయడం జరగదు. మరణ శిక్ష ఎప్పుడు వేస్తారంటే రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్లో కోర్టుకు కనబడాలి. ఇప్పుడు ఈ కేసులో అయితే కనబడుతుంది మనకు. కేసులో అంటే రేప్ అనేది ఒక అఫెన్స్, దాని తర్వాత ఆమెను బ్రూటల్గా అసాల్ట్ చేయడము, దాని తర్వాత చంపడము, ఆమె మృతికి కారణం అయ్యే విధంగా గాయాలు చేయడము, పైశాచిక ఆనందం పొందడం అనేది ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్, ఒక సైకోపాత్ లాగా బిహేవ్ చేయడం అనేది. ఇప్పటిదాకా నేను చెప్పిన ఒక వ్యక్తి నేరస్తుడుగా మారడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒకటి వాని ఆర్థిక పరిస్థితి సరిగా లేక వాడు ఒక నేరం చేయవచ్చు. అయితే ఒకడేమో సమాజం మీద కక్షతో ఒక సైకోపాత్ లాగా మారవచ్చు. ఒకడేమో నేర ప్రవృత్తి వాని జీవితంగా ఎంచుకోవచ్చు. అయితే ఆర్థికంగా వానికి బాగలేక వానికి ఏదో ఇప్పుడు మనకు మన ఫైదోర్ దోస్తోవెస్కీ అని ఒక చాలా ఫేమస్ రష్యన్ ఆథర్, ఆయన క్రైమ్ అండ్ పనిష్మెంట్ అని ఒక బుక్ రాస్తాడు. చాలా అంటే రష్యాలో అప్పట్లో ఉన్న వాస్తవిక పరిస్థితులకు అద్దం పడుతుంది. 2 పిల్లలు ఉంటారు, గరీబోళ్ళు, చాలా గరీబోళ్ళు. వాళ్ళు ఒక ఆమె దగ్గర ఒక ముసలామె ఆమె మనీ లెండింగ్ చేస్తుంటుంది. కొంచెం పైసలు తీసుకుంటారు ఆమె పైసలు తీసుకుంటే ఆమె బాగా వీళ్ళని సతాయిస్తుంటే ఆవేశానికి లోనే ఆమెను చంపేస్తారు. దాని తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంది, అసలు వాళ్ళ ఎకనామీకి అప్పట్లో రష్యాలో ఉన్న ఎకనామీకి అద్దం పడుతుంది. అంటే ఎట్లా జరుగుతుంది, బేసిక్ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎట్లుంటుండే. అదేవిధంగా ఇప్పుడు క్షణికావేశానికి లోనే నేరం చేయడం అనేది ఒక అంశం అయితే, నేర ప్రవృత్తే వాని జీవితంగా మార్చుకున్న వాని
వానికి మరణశిక్ష అనేది సరైనది. లేకుంటే ఇంకెన్నో నేరాలు చేస్తాడు వాడు. సమాజానికి ఒక థ్రెట్ లాగా తయారవుతాడు వాడు. అసలు నార్మల్గా ఇంకో కొంతమంది ఆడవాళ్ళ మీద దాడి చేయవచ్చు. వాని మానసిక ప్రవృత్తి అనేది పూర్తి స్థాయిలో నేరపూరితమై ఉంటుంది. అట్లాంటప్పుడు వానికి మరణశిక్ష అనేది సరైనది. క్షణికావేశంలో నేరం చేసిండు, అది కోర్టు ఒక ప్రక్రియ ద్వారా చట్టంలో ఉన్న ఒక ట్రయల్ అనే ప్రక్రియ ద్వారా కోర్టు ఒక అంచనాకు వస్తుంది. అంచనాకు వచ్చినాక శిక్ష అనేది ఖరారు చేస్తుంది. దీనికి సమయం పడుతుంది. ఇప్పుడు వాడు నిజంగానే నేర ప్రవృత్తిని ఎంచుకొని పూర్తి స్థాయిలో ఒక పైశాచిక ఆనందం కొరకు వాడు ఇంతకుముందు కూడా జరిగిన కేసెస్ మనం చూసినాం. మహిళల మీద జరిగిన అత్యాచారాలు నిర్భయ చట్టంకు మూలం, అదేవిధంగా దిశ చట్టానికి మూలం. ఇవన్నీ మనం చూసినాం. దేశంలో ఎన్నో జాగాలలో ఈ హీనియస్ క్రైమ్స్ అనేటివి జరిగినాయి. అయితే అన్ని కేసెస్లో కూడా మనకు ఒక పైశాచిక ఆనందం, వాడు నేర ప్రవృత్తిని వాని జీవితంగా మార్చుకున్న వ్యక్తులే ఇవి చేయడం జరిగింది. అట్లాంటప్పుడు దీనిలో మరణశిక్ష అనేది సరైనది అని నా అభిప్రాయం. కోర్టు కూడా మరణశిక్షనే విధిస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. సరే, ఇందులో ఇంకొకటి ఏంటి అంటే, ఎవరైతే ఇప్పుడు నిందితుడిగా ఖరారు చేశారో ఆ వ్యక్తి నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఇంకొందరు ఉన్నారు అనే విధంగా తను మాట్లాడుతున్నాడు కదా. సో ఈ టైంలో అతను దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుందా, లేదంటే ఇతనికి మరణశిక్ష విధిస్తే అది అక్కడితో సమసిపోయినట్టే కదా. అండ్ సేమ్ టైం పేరెంట్స్ కూడా ఇన్ని ఒక్కడే కాదు ఇంకా ఉన్నారు, వాళ్ళని దాచిపెడుతున్నారు, వాళ్ళని కాపాడుతున్నారు అంటూ వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు ఇంకో పక్క. ఇలాంటి టైంలో ఏ విధంగా ముందుకెళ్తారు? శాస్త్రీయ ఆధారాలను విశ్లేషణ చేయడానికి వాళ్ళకున్న పరిజ్ఞానం సరిపోదు. ఇప్పుడు మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ ప్రక్రియ జరుగుతున్న తీరును కొంతమందికి అనుమానాలు రేకెత్తిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేరస్తుని మనస్తత్వం అనేది కోర్టు పరిగణలోకి తీసుకునే ఒక అంశం. అయితే అతను తన మానసిక స్థితి సరిగా లేదు అనే విషయాన్ని చెప్పదలుచుకుండా తనను తాను కాపాడుకోనికి, అదేవిధంగా వేరే వాళ్ళను, ప్రమేయం లేని వాళ్ళను కూడా దీనిలోకి తీసుకొచ్చి శిక్ష అనేది తగ్గించుకుందామని చూస్తుండా. ఇట్లా ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ కారణాలన్నిటినీ పరిగణలోకి తీసుకున్నాక ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకుపోతుంది. ఇప్పుడు ఇది నాకు సంతృప్తికరంగా లేదంటే, సంతృప్తికరంగా దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, బట్ ఐమ్ సెయింగ్ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ, లేకుంటే ఆమె సన్నిహితులకు కానీ సంతృప్తికరంగా ఉన్నదా లేదా అనే లైన్లో న్యాయ వ్యవస్థ పనిచేయదు. న్యాయ వ్యవస్థ ముందు ఉన్న ఆధారాలు, సాంకేతిక ఆధారాలు, అదేవిధంగా ఇంకా పటిష్టంగా చేస్తున్నారు న్యాయ వ్యవస్థను. మన దగ్గర ఇంకా పటిష్టంగా చేస్తుంది. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది. అదే ఇప్పుడు మనకు సాంకేతికత అనేది అభివృద్ధి చెందుతాను కొద్ది మన జోబులో ఒక సెల్ ఫోన్ ఉంటుంది, దాన్ని మనం తీసుకొని ఫోటోస్ తీసి. ఇంతకుముందు ఏంటంటే ఒక కష్టతరమైన ప్రక్రియ ఉంటుండే దీన్ని ఒక ఎవిడెన్స్ లాగా పెట్టాలని. ఇప్పుడు దాన్ని చాలా సరళీకృతం చేసిండ్రు. ఎన్నో మార్పులు వస్తున్నాయి. అయితే వాళ్లకు సంతృప్తికరంగా ఉన్నదా లేదా అనే అంశము పరిగణనలోకి ఎప్పుడు కూడా తీసుకోదు. వాళ్ళకి సంతృప్తికరంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, చాలా దురదృష్టకరం. కానీ వాళ్ళకి సంతృప్తికరంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకుంటే వాళ్ళకు అనిపిస్తే ఏదైనా అనుమానాలు వస్తే, అంటే అనుమానం కలిగించే విధంగా కొన్ని శాస్త్రీయ ఆధారాలు సేకరించారు, లేకుంటే సేకరించిన వాటిని కోర్టు దృష్టికి తీసుకుపోలేదు, అట్లాంటి అంశాలన్నీ మళ్ళీ హైకోర్టు చూడవచ్చు. ఓకే, అట్లాంటి దాంట్లో ఇన్వెస్టిగేషన్లో ఏమైనా లెకునస్ ఉన్నాయా లేవా అనే విషయాన్ని హైకోర్టుకు అధికారం ఉంటుంది. అదేవిధంగా సుప్రీంకోర్టుకు కూడా వాళ్ళు అప్రోచ్ కావచ్చు, వెళ్ళవచ్చు. సో ఒకవేళ రేపు
మరణశిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయా ఇంకా? అంటే ఇఫ్ మరణశిక్ష విధించేసిన తర్వాత కూడా ఉంటాయి ఉంటాయి. ఉంటాయి అయితే అంటే శాస్త్రీయ ఆధారాలు సరిగ్గా లేవు అనే అంశాన్ని పట్టుకొని సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ పోయే అవకాశాలు చాలా తక్కువ. పోయినా పెద్దగా జరిగేది ఏముండదు. కాకుంటే ఏదైనా కాంక్రీట్ ప్రూఫ్ ఉన్నది, వేరే వాళ్ళ ప్రమేయం ఉన్నది, నువ్వు ఆ దగ్గర కాంక్రీట్ ప్రూఫ్ ఉన్నది, ఈ విషయంలో ఈ పలానా అధికారి సరైన, ఇప్పుడు ఇంతకుముందు పోలీస్ వాళ్ళు జాప్యం చేస్తుండ్రు, లేకుంటే స్టేట్ పోలీస్ మీద కొన్ని అనుమానాలు కూడా, చాలా మంది బీజేపీలు కూడా కోర్టుకు పోవడం జరిగింది. ఇట్లా స్టేట్ పోలీస్ అనే ఈ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు, ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తలేదు, లేకుంటే అధికారంలో ఉన్న వ్యక్తులకు వాళ్ళ సూచనల మేరకు చేస్తుంది, అది పెద్ద కేసు కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా విద్యార్థులు, వైద్యులు, లేకుంటే మహిళా సంఘాలు అందరూ ప్రొటెస్ట్ చేస్తారు కాబట్టి ప్రభుత్వానికి కొద్దిగా ఇబ్బందికరంగా మారింది. అందుకే ప్రభుత్వం కొద్దిగా అక్కడ ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వం కొద్దిగా పోలీస్ వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది యూజ్ చేస్తుంది అనే విషయాలని కోర్టు దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయితే నిష్పాక్షికంగా ఉంటుందని చెప్పేసి ఒక ఏజెన్సీని, అదే వాళ్ళు నేషనల్ హ్యూమన్ రైట్స్ని కూడా కోరడం జరిగింది. నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలి అనే విషయాన్ని కోరడం జరగడంతో సుప్రీంకోర్టు కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇప్పుడు రాష్ట్ర పోలీస్ శాఖను కూడా తప్పు పట్టినాయి, కొన్ని సందర్భాలలో తప్పు పట్టుకుంటూ సిబిఐకి అప్పగించడం జరిగింది. సిబిఐ రికార్డు స్థాయిలో దీనిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ వేసినాక 57 రోజులలోనే ఈ ట్రయల్ అనేది కన్క్లూడ్ చేసి దాని తర్వాత శిక్ష అనేది నిందితుడిని దోషిగా పరిగణిస్తూ శిక్షా కాలం ఎంత, లేకుంటే ఏం శిక్ష వేయాలి అనేది రేపటికి వాయిదా వేయడం జరిగింది. సరే, ఇంకొకటి ఏంటి అంటే ఈ కేసు మొదలైనప్పటి నుంచి, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ని అలౌ చేయకపోవటం, అక్కడ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేశారని ఒక ఆరోపణ రావటం ప్రిన్సిపల్ పైన, అండ్ ఆ ప్రిన్సిపల్ హడావుడిగా పోస్ట్ మార్టం చేయించడం, దీనికి ఇంకొక పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ చేయటం, అభిజిత్ మండల్ అని చెప్పి ఇంకో వ్యక్తి. సో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు అని చెప్పి ఛార్జ్షీట్ కొంత లేట్గానే చేసింది సిబిఐ. సో ఈ కారణంగా వాళ్ళకు బెయిల్ కూడా వచ్చేసింది ఆ కేసులో, పర్టికులర్ కేసులో. ఇప్పుడు వాళ్ళు వేరే కేసులో మళ్ళీ జైల్లోనే ఉన్నప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అయితే బెయిల్ వచ్చేసింది. సో మరి వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? అయితే ప్రిన్సిపల్ మీద ప్రాథమికంగా అధికార దుర్వినియోగం అనే కేసు పెట్టారు. ఈ విషయంలో ప్రిన్సిపల్ ప్రమేయం అంటే దిస్ ఇస్ నాట్ ఎ కేస్ ఆఫ్ కాన్స్పిరసీ, దిస్ ఇస్ నాట్ ఎ కేస్ ఆఫ్ గ్యాంగ్ రేప్ అనే విషయాన్ని ఇప్పటిదాకా ఛార్జ్షీట్లో చెప్తున్నారు. తర్వాత తెలియకపోవచ్చు, అంటే ఇప్పటిదాకా ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం దిస్ ఇస్ నాట్ ఎ కేస్ ఆఫ్ గ్యాంగ్ రేప్ అనే విషయాన్ని నిర్ధారించింది. అయితే పోలీస్ కానీ మీరు మండల్ అనే వ్యక్తి అభిజిత్ మండల్ పోలీస్ కానీ లేకుంటే ప్రిన్సిపల్ కానీ వాళ్ళు ఈ ఇన్సిడెంట్ తర్వాత కొన్ని ఆధారాలను కొద్దిగా జాప్యం చేసిండ్రు అనే విషయాన్ని, అదే ఇప్పుడు ఒక కొంతమంది 7,000 అంటుండ్రు, కొంతమంది 2,000 అంటుండ్రు, కొంతమంది దానికంటే తక్కువ అంటున్నారు. అందరూ విద్యార్థుల ముసుగులో వచ్చి మొత్తం ఎక్కడికక్కడ దాన్ని ర్యాన్సాక్ చేసి ఎట్లా పడితే అట్లా, అంటే దాంట్లో ఉండే ఆధారాలను వాళ్ళు తుడిచేసిండ్రు అనే విషయాన్ని చెప్తున్నారు. అయితే మనం పరిగణలోకి తీసుకోవాల్సిన సాంకేతికంగా ఏంటంటే వీళ్ళను ఈ నిందితునితో కలిపి అభియోగాలు మోపనికి అవకాశం లేదు. వీళ్ళ మీద ఒక సపరేట్ కేసు పెట్టారు. అదేవిధంగా నిధుల విషయంలో కొద్దిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని ప్రిన్సిపల్ మీద అభియోగం మోపబడి ఆ కేసులో అతను జైల్లో ఉన్నాడు. అయితే వీళ్లకు ఈ కేసుకి ఈ ఇన్సిడెంట్ అయిపోయినాక జరిగిన ఘటనలు అయితే ఒక డయాబాలిక్ మేనర్గా వీళ్ళందరూ ప్లాన్ చేసుకొని ఆ నేరం చేసి ఉంటే వీళ్ళందరూ కలిసి చేసిండ్రు కాబట్టి వీళ్ళందరికీ అదే రకంగా శిక్ష వేయాలి, లేకుంటే అవే నేరారోపణలు వీళ్ళ మీద కూడా చేయాలనే డిమాండు కరెక్ట్. కాకుంటే ఇది జరిగిపోయినాక 3వ రోజుకు ఈ ఘటన జరిగింది.
వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయొచ్చు, అంటే ఆ డ్యూటీలో ఉన్న వ్యక్తులు ఇన్ఫార్మ్ చేయాలి. ప్రిన్సిపల్కి అంటే ఆ రాత్రి ఘటన జరుగుతుందని ప్రిన్సిపల్ ఊహించలేదా, లేకుంటే అతని ప్రమేయం అతనికి తెలుసా అనేది ఇప్పుడే ప్రాథమిక దర్యాప్తు లేకుంటే ఈ స్టేజ్లో తెలియదు. అంటిల్ అండ్ అన్లెస్ ఆయన మీద కూడా ఈ కోణంలో దర్యాప్తు ఆర్డర్ అయితే తప్ప నాకు తెలియదు. అయితే పోలీస్ ఇప్పటిదాకా చేసిన ఇన్వెస్టిగేషన్లో పోలీస్ ఏమంటుంది, స్టేట్ పోలీస్ కానీ లేకుంటే సిబిఐ కానీ, అతని ప్రమేయము అతని పాత్ర అనేది ఆ కమిషన్ ఆఫ్ అఫెన్స్లో జరిగిన అఫెన్స్లో ఎటువంటిది లేదనే విషయాన్ని పోలీస్ వాళ్ళు నమ్ముతుండ్రు. అదేవిధంగా ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. సో అంటిల్ అన్లెస్ ఉన్నత న్యాయస్థానం కానీ దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం కానీ ఈ విషయంలో జోక్యం చేసుకొని వీరి పాత్ర కూడా కనబడుతుంది, మా ముందట ఈ ఆధారాలు పెట్టిండ్రు అని చెప్తే తప్ప వాళ్ళని కూడా దీనిలో ఇంప్లికేట్ చేసే అవకాశం అనేది కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఏదేమైనా కొంత జాప్యం చేశారు. ఆ అమ్మాయిని చనిపోయిందన్న విషయం వాళ్ళ పేరెంట్స్కి చెప్పే విషయంలో కానీ, హడావుడిగా పోస్ట్ మార్టం చేయించడం కానీ, ఆ తర్వాత ఇమీడియట్గా క్రిమేషన్ చేయించడం, ఈవెన్ వాళ్ళ ఫాదర్కి తెలియదంట. క్రిమేషన్ ఆయన పర్మిషన్ లేకుండానే జరిగిపోయింది. సో ఇవన్నీ చేసినందుకు గాను వాళ్ళకి ఏదైనా శిక్ష పడే ఛాన్స్ ఉంటుందా, పర్టికులర్ ఈ అమ్మాయి కేసులో? అంటే ఏ పరిస్థితులలో వాళ్ళు పూర్తిగా సాక్ష్యాధారాలను రూపుమాపుదాం అనే ఆలోచనతో చేస్తే మాత్రం అది తప్పకుండా శిక్షార్హమైన నేరమే. కాకుంటే కొన్ని ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్స్ని మీడియా ఎగ్జాజరేట్ చేసి ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ ఫాదర్ కూడా వేరే అభిప్రాయం వ్యక్తపరిచి ఉండవచ్చు. అయితే అంటిల్ అండ్ అన్లెస్ ఆ కోణంలో వీళ్ళ పాత్ర ఎంత అనే కోణంలో వాళ్ళు దర్యాప్తు చేస్తే తప్ప ఆ విషయం అనేది బయటికి రాదు. కాకుంటే ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ఏం చెప్తుంది, వీళ్ళ పాత్ర అంటే నేరం చేసుట్లో వీళ్ళ పాత్ర లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. అది ఈ కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అని కూడా మనము వీళ్ళని ప్రత్యేకంగా అనలేము. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఘటన కొంతమంది 1000 అంటారు, కొంతమంది 2000 అంటారు, ఒక మాబ్ వచ్చి మొత్తం అటాక్ చేసి ఇట్లా పడితే అట్లా దాన్ని మొత్తం కూలగొట్టి ఇది చేసి అది చేసి ర్యాన్సాక్ చేయడం జరిగింది. సో దాంట్లో ఈ ప్రిన్సిపల్ ప్రమేయం కానీ పోలీస్ ప్రమేయం కానీ అంటే ఒకనొక సమయంలో ఏమన్నారంటే సెక్యూరిటీ ఫెయిల్యూర్ అనేది పూర్తి స్థాయిలో కనబడుతుంది. అంతమందిని లోపటకు రానియడము, ఆ కెమెరాలలో రికార్డ్ కాకపోవడం అనేది సెక్యూరిటీ ఫెయిల్యూర్గా కనబడుతుంది అనే విషయాన్ని, ఈ అంశాలన్నీ హైకోర్టు పరిధిలో ఉన్న రిట్ పిటిషన్స్ కానీ లేకుంటే సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న వ్యాజ్యాలు కానీ అవిట్లో పరిగణలోకి తీసుకొని దాని మీద కూడా ఏం కార్యాచరణ చేయాలనో సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ చెప్తాయని నేను అనుకుంటున్నాను.